ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. అమరావతిలో మరొక బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం జరగబోతుంది అతి త్వరలోనే. ఏంటి అంత బ్రహ్మాండంగా ఉండేది అనుకుంటున్నారా? అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీకి, పొలిటికల్ యాక్టివిటీకి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోయేటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఓపెనింగ్కి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది ఎమ్మెల్యే క్వార్టర్స్? ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ప్రజాప్రతినిధులకు ఇందులో అలాట్మెంట్ చేస్తారు. దాదాపు 288 యూనిట్లు ఇందులో రెడీ అయినాయి. కంప్లీట్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఇది సివిల్ వర్క్స్ ఇవి కాదు, మొత్తం ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి. అండ్ క్లీనింగ్ వర్క్స్, ఎందుకంటే ఇప్పుడు హౌస్ కీపింగ్ టీంని పెట్టి ఇవన్నీ క్లీన్ చేస్తే కనుక వీటికి అలాట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఒక వారం 10 రోజుల్లో వీటిని ప్రారంభించేట్టుగా సంకేతాలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ఏపీసీఆర్డీఏ దీనిపైన కసరత్తు ప్రారంభించింది. అలానే ఏజీఐసీఎల్, అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఆ సంస్థ కూడా ఈ నిర్మాణ ప్రక్రియ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించి కంప్లీట్ అయినట్టుగా అనౌన్స్ చేసింది. మొత్తం అమరావతి క్యాపిటల్ ఏరియా గురించి మనకు తెలుసు, ఎక్కడికక్కడ బ్లాక్స్ వైజ్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. అలానే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటువంటి క్రమంలో అసెంబ్లీకి, సెక్రటేరియట్కి దాదాపు సమీపంగా ఉండే విధంగా అటు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఇటు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి బంగ్లాలు, క్వార్టర్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మంత్రులకి వాళ్ళకి బంగ్లాలు కేటాయిస్తారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు బంగ్లాలు కేటాయిస్తారు. కొత్తగా వచ్చేటువంటి జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇట్లాంటి క్యాడర్స్ అన్నిటికి కలిపి క్వార్టర్స్ కేటాయిస్తారు. ఆ క్వార్టర్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఫస్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ రెడీ అయిపోయినట్టుగా అధికారికంగా ప్రకటన చేసింది. దీని తాజా పరిస్థితి అసలు ఎంత ఉందనేది మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది నిర్మాణం మొత్తం కంప్లీట్ అయినట్టుగా 288 ప్లాట్లు రెడీ టు ఆక్యుపై ఉన్నట్టుగా ఏజీఐసీఎల్ అనౌన్స్ చేసింది. ఈ 288 ప్లాట్లలో కూడా 8 టవర్లో నిర్మాణం జరిగింది. ఈ 8 టవర్లకి ఆధునిక సౌకర్యాలు, పార్కింగ్, భవిష్యత్ అవసరాలకు సరిపడగా నియోజకవర్గ పునర్విభజన జరిగితే కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏపీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ 175లో ఒక 26 or 30 తీసేసినా కానీ, ఎందుకంటే మంత్రుల కేటగిరీలోకి వెళ్తే వాళ్ళకి బంగ్లాలు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా ఒక 150, 145, 150 లేదా 140, 145 మందికి కేటాయింపులు జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే ఎమ్మెల్సీల నంబర్ చూస్తే కూడా దాదాపుగా 50 దాకా ఉందన్నమాట. ఇప్పుడు ఈ నంబర్ అంతా కూడా మొత్తం కలిపి చూస్తే 225, 230 మధ్యలో ఉంటుంది. ఇవి కాకుండా కొంతమంది క్యాబినెట్ హోదా పొందినటువంటి అధికారులు కావచ్చు, సిబ్బందులు కావచ్చు, వాళ్ళకు కూడా కేటాయింపులు చేయొచ్చు. సో అలాంటి లెక్కలన్నీ చూస్తే కూడా మొత్తం కలిపి 230 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ నంబరు. ఈ 230 దాటినా కానీ రేపు నియోజకవర్గ పునర్విభజన జరిగితే కూడా మరొక 50 మంది పెరుగుతారనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి మొత్తంగా 288 ప్లాట్లు రెడీ చేశారు. ఈ ఫ్లాట్లన్నీ కూడా, ఇవి ప్లాట్స్ కాదు ఫ్లాట్స్, ఇవన్నీ కూడా దాదాపుగా 3000 నుంచి 6000 ఎస్ఎఫ్టీ వరకు సైజెస్లో ఉండేటువంటివి ఉన్నాయన్నమాట. చిన్నవి వేరే ప్రత్యేక అవసరాలకు కేటాయిస్తారు. మొత్తం మీద ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్సీలు వాళ్ళకి కేటాయించేటువంటివి కూడా ఈ 6000 నుంచి 7000 ఎస్ఎఫ్టీ ఉండే విధంగా నిర్ణయాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్ అరేంజ్మెంట్స్, ఎందుకంటే ఎక్కడ స్టే చేయాలంటే కనుక రోజువారీ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికి కావాల్సినటువంటి వసతులు కల్పించేటువంటి పనులపైన ఫోకస్ పెట్టారు. బ్యూటిఫికేషన్ పని, చుట్టుపక్కల పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది, కానీ ఫినిషింగ్ చేయాల్సినవి, తుది మెరుగులు దిద్దేటువంటి పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి, వాటిపైన ఉన్నాయన్నమాట. ఇది మంత్రుల నివాసాలు, సముదాయాలు కూడా దీనికి అనుబంధంగానే, దీని దగ్గరలోనే జరుగుతున్నాయి అనమాట. అవి కూడా 4 నుంచి 5 నెలల్లో పూర్తి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద 2 వారాల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తే కనుక అంటే అధికారికంగా వీటిని ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక సివిల్ ఇంజనీరింగ్ పనులు పూర్తయిన, తుది మెరుగులు అలానే త్వరలో ప్రారంభోత్సవం దిశగా అడుగులు వేస్తుంది. ఏజీఐసీఎల్ అయితే ఈ పనులు కంప్లీట్ అయినట్టుగా అనౌన్స్ చేసింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయొచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఇది అవుతుంది. అలానే దీంతోపాటు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాల బిల్డింగ్స్ కూడా, ఆ క్వార్టర్స్ కూడా దాదాపు ముగింపు దశకు, తుది దశకు వచ్చేసింది. వాటిని కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులకు సంబంధించి శాసన మండలి చైర్పర్సన్, అలానే శాసనసభ స్పీకర్, వీళ్ళ ఆధ్వర్యంలో, వీళ్ళ సమన్వయంతో ఎవరెవరికి ఎలాంటి కేటాయింపులు జరగాలి, ఇంకా అక్కడ స్టే చేయడానికి, అంటే అక్కడ బస చేయడానికి కావాల్సినటువంటి, కల్పించాల్సినటువంటి వసతులు, వీటిపైన కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. వన్స్ అలాట్మెంట్ ప్రాసెస్ మొదలైన తర్వాత ఇక్కడ స్టే చేసే విధంగా సమావేశాలు జరిగేటప్పుడు లేదా
ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకలాపాలని కార్యాలయాల్ని నడిపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళతో పాటు ఐఏఎస్ ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లా అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్కి సంబంధించిన క్వార్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఇదే స్టేజ్లో ఉంది. సో ఇవి రెండు ప్యారలల్గా ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది.